Good morning, friends! Welcome to A to Z Academy. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు రెడ్నెస్ ప్రోగ్రామ్ వర్క్షీట్స్ ఎలా రాయాలో చూద్దాం. 1వ రోజు వర్ణమాల, హల్లులు, అచ్చులు అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం అని ఇచ్చున్నారు. అక్షరాలను కలిపి చదవండి, పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ వ డ వడ అని రాయండి, ఊడ దడ జడ గడ అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కింద పదాలను చదవండి, పట్టికను పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు, వాటిని చదివి జాతో మొదలయ్యేవి, యాతో మొదలయ్యేవి, నాతో మొదలయ్యేవి, గాతో మొదలయ్యేవి, అలాగే రాతో మొదలయ్యే పదాలని రాయమన్నారు. జాలో జడ, జలజ, జలం అని రాయండి. నెక్స్ట్ యాలో యమ, యమకం, యదం అని రాయండి. నెక్స్ట్ నాతో నడక, నగ, నలత అని రాయండి. నెక్స్ట్ గాతో గంప, గలగల అని రాయండి. నెక్స్ట్ రాతో రచన, రంగం, నెక్స్ట్ రమణ అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అక్షరాలను కలిపి చదవండి, పదాలు రాయండి అని ఇచ్చున్నారు. కాతో లాని కలిపి రాస్తే కళ అవుతుంది. అలాగే మాల, కమల అని రాయండి. నెక్స్ట్ కడవ, నెక్స్ట్ కలకల అని రాయండి. నెక్స్ట్ జాతో పదాలు కలిపి రాస్తే జత, జడ, జపం, జగడం అవుతుంది. క్వశ్చన్ వచ్చేసి కింద గల్లాలోని అక్షరాలతో పదాలను రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చున్నారు, వీటిలో ఉన్న పదాలను గుర్తించి రాయండి అన్నారు. ఫస్ట్ జడ, నల, లత, పడవ, కమల, కడప, బలపం, తామర, పనస, తబల, తగరం అని రాయండి. నెక్స్ట్ 4th వచ్చేసి ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 2వ రోజు అని ఇచ్చారు. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం ఇచ్చున్నారు. కింది ప్రశ్నలకు జవాబు గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో అల్ప ప్రాణాక్షరం ఏది అని ఇచ్చున్నారు. దీనికి ఆప్షన్ ఆ కా అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భరణం అనే పదంలో ఉన్న మహాప్రాణాక్షరం ఏది అని ఇచ్చున్నారు. దీనికి ఆప్షన్ ఆ భా అని రాయండి. సాధన పత్రం 2 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కింది గల్లాలోని పదాలను చదవండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో ఉన్న పదాలను చదవండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాతో మొదలయ్యే పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఉదాహరణకి కమల అని ఇచ్చారు. మీరు ఇక్కడ ఉదాహరణకి కమల అని ఇచ్చున్నారు. మీరు కలం, కడవ, కటకం, కంఠం అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గల్లాలోని అక్షరాలను వాటి అంకెలను చదవండి, పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఉదాహరణకి 4, 7 అని ఇచ్చారు. 4లో ధా ఉంది కాబట్టి ధా, 7లో రా ఉంది కాబట్టి రా, ఈ రెండింటిని కలిపి రాస్తే ధర అని ఇచ్చారు. అలాగే 2, 8, 5 అని ఇచ్చున్నారు. దీనికి కంఠము అని రాయండి. నెక్స్ట్ 6, 3 అని ఇచ్చున్నారు. దీనికి కథ అని రాయండి. 4th క్వశ్చన్ వచ్చేసి కింది తయారైన అక్షరాలను సరిచేసి అర్థవంతమైన పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో తా, నా, ఖా అని ఇచ్చారు. ఘనత అని రాశారు. అలాగే ఛం, క్ష అని ఇచ్చున్నారు. ఝషం అని రాయండి. ఖం, నా అని ఇచ్చున్నారు. నఖం అని రాయండి. నెక్స్ట్ ఠం, మాక అని ఇచ్చున్నారు. కమఠం అని రాయండి. నెక్స్ట్ నంద అని ఇచ్చున్నారు. ధనం అని రాయండి. నెక్స్ట్ ధం, పాస అని ఇచ్చున్నారు. సపదం అని రాయండి. నెక్స్ట్ ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని పదాలను రాస్తున్నాను. 3వ రోజు గుణింతాల గుర్తులు అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం వచ్చేసి అచ్చులను గుణింత గుర్తుతో జతపరచండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ ఈని గుడి దీర్ఘంతో మ్యాచ్ చేస్తున్నారు. అలాగే ఏని ఎత్వంతో, ఐని ఐత్వంతో, ఓని ఔత్వంతో మ్యాచ్ చేయండి. సాధన పత్రం 3 ఎలా రాయాలో చూద్దాం. చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కింది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి అని ఇచ్చున్నారు.
ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది అచ్చులను సంబంధించిన గుణింత గుర్తులు రాయండి అని ఇచ్చారు. ఫస్ట్ ఆ అని ఇచ్చారు, దీనికి తలకట్టు. ఈ అని ఇచ్చారు, దీనికి గుడి. ఊ అని ఇచ్చారు, దీనికి కొమ్ము. ఏ అని ఇచ్చారు, దీనికి ఏత్వం. ఔ అని ఇచ్చారు, దీనికి ఔత్వం అని రాయండి. నెక్స్ట్ రూ డాష్ ఈ పదంలో ఉన్న ఖాళీను సరైన అక్షరాన్ని రాయండి అని ఇచ్చారు, దీనికి పా అని రాయండి, రూపాయి అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది వాణిలో కొమ్ము దీర్ఘం లేని పదాన్ని గుర్తించండి అని ఇచ్చినారు, దీనికి ఆప్షన్ చ మునగ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కింది పారాను చదవండి, దీర్ఘం ఉన్న పదాన్ని రాయండి అని ఇచ్చినారు. ఈ పారాలో దీర్ఘం ఉన్న పదాలు సాయంత్రం, మైదానం, ఆడారు, చురుకుగా, తీశారు, ఆనందించారు, చేరారు అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చినారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలలో గీత గీసిన అక్షరాలకు కొమ్ము చేర్చి రాయండి, చదవండి అని ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ గరువు అని ఇచ్చినారు, గా కింద అండర్లైన్ చేస్తున్నారు, దీనికి గురువు అని రాయండి. నెక్స్ట్ మడి అని ఇచ్చున్నారు, దీనికి ముడి అని రాయండి. నెక్స్ట్ తరుము అని ఇచ్చున్నారు, దీనికి తూరుము అని రాయండి. నెక్స్ట్ కండ అని ఇచ్చున్నారు, దీనికి కుండ అని రాయండి. నెక్స్ట్ సడి అని ఇచ్చున్నారు, దీనికి సుడి అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలను చదవండి, జతపరిచి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ వానకు కురిసింది అని ఇచ్చారు, వాన కురిసింది అని రాశారు. అలాగే పండు పండింది, పండుని పండింది అని దాంతో మ్యాచ్ చేసి పండు పండింది అని రాయండి. ఆకాశం ఉరిమిందితో మ్యాచ్ చేసి ఆకాశం ఉరిమింది అని రాయండి. కాకిని అరిచిందితో మ్యాచ్ చేసి కాకి అరిచింది అని రాయండి. నెక్స్ట్ ఉక్త లేఖనం, మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను ఇక్కడ రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 4వ రోజు అని ఇచ్చారు, గుణింతాల గుర్తులు తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం అని ఇచ్చినారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం వచ్చేసి కింది అక్షరాలను కలిపి చదవండి, రాయండి అని ఇచ్చినారు. ఫస్ట్ దాంట్లో మూని పదాలతో మ్యాచ్ చేసి రాయమన్నారు, ముసుగు, మురారి, మునగ అని రాయండి. నెక్స్ట్ తూతో మ్యాచ్ చేసి రాయమన్నారు, తూనీగా, తూము, తూకం అని రాయండి. నెక్స్ట్ దూతో మ్యాచ్ చేసి రాయమన్నారు, దూరడం, దూకడం, దూరం అని రాయండి. సాధన పత్రం 4 ఎలా రాయాలో చూద్దాం. చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలను చదవండి, పట్టికను పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చున్నారు. కింద ఒక బాక్స్లో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఈ ఒత్తులు ఉన్న పదాలను రాయమన్నారు. తలకట్టులో కలప, నడక, పనస అని రాయండి. దీర్ఘంలో మామి, జామ, తామర అని రాయండి. గుడిలో కిలక, కిటికీ, పులి అని రాయండి. గుడి దీర్ఘంలో దీపం, పీట, గీత అని రాయండి. కొమ్ములో గుణపం, చురక, నెక్స్ట్ తులం అని రాయండి. కొమ్ము దీర్ఘంలో తూనీగా, నూలు, కూతురు అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. దీంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలను జతపరచండి, రాయండి అని ఇచ్చున్నారు. జామ అని కాయతో మ్యాచ్ చేసి జామకాయ అని రాశారు. అలాగే తామరని పూలుతో మ్యాచ్ చేసి తామర పూలు అని రాయండి. గాలిని మరతో మ్యాచ్ చేసి గాలి మర అని రాయండి. నెక్స్ట్ పాలని మీగడతో మ్యాచ్ చేసి పాల మీగడ అని రాయండి. నెక్స్ట్ ఆకుని కూరతో మ్యాచ్ చేసి ఆకుకూర అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కొమ్ము దీర్ఘం ఉండే పదాలను రాయండి అని ఇచ్చున్నారు. కొమ్ము దీర్ఘం ఉండే పదాలు తూనీగా, నూలు, కూతురు, పూలు, తూకం అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కింద గీత గీసిన అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి, చదవండి అని ఇచ్చున్నారు. కరం అని ఇచ్చారు, కా కింద అండర్లైన్ చేశారు కాబట్టి కారం అని రాయండి. అలాగే గరం అని ఇచ్చారు, గారం, వరం అని ఇచ్చారు, వారం. నెక్స్ట్ జడ అని ఇచ్చారు, జాడ. నెక్స్ట్ వడ అని ఇచ్చారు, వాడ అని రాయండి. నెక్స్ట్ ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను.
ఐదవ రోజు అని ఇచ్చారు గుణింతాల గుర్తులు రుత్వం, రుత్వం దీర్ఘం, ఎత్వం, ఏత్వం, ఐత్వం అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం చూస్తే కింది చిత్రాన్ని చూసి సరైన గుణింతాక్షరాలు ఖాళీలలో రాయండి, పదాలను చదవండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో నే అని రాస్తే నెమలి అవుతుంది. సెకండ్ దాంట్లో తే రాస్తే తేలు అవుతుంది. నెక్స్ట్ సై రాస్తే సైకిలు అవుతుంది. నెక్స్ట్ రై రాస్తే రైలు అవుతుంది. నెక్స్ట్ సాధన పత్రం 5 ఎలా రాయాలో చూద్దాం. చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది పేరాను చదవండి, ఇచ్చిన ఆధారాలతో ఖాళీలను పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన ఆధారాలు రైలు, సైకిలు, సెలవుల్లో, బాగుంది, శృతి అని ఇచ్చున్నారు. ఇక్కడ దసరా పండుగకు డాష్ మేము కైకలూరు వెళ్ళాము అని ఇచ్చున్నారు. ఇక్కడ సెలవుల్లో అని రాయండి. నెక్స్ట్ డాష్ ప్రయాణం చాలా డాష్ అని ఇచ్చారు. ఇక్కడ రైలు ప్రయాణం చాలా బాగుంది అని రాయండి. నెక్స్ట్ మామయ్యతో మా చెల్లి డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ శృతి అని రాయండి. నెక్స్ట్ నేను బజారుకు వెళ్ళాము, చెల్లికి పూల గౌను కొన్నాడు, నాకు డాష్ కొన్నాడు అని ఇచ్చున్నారు. ఇక్కడ సైకిలు అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పై పేర ఆధారంగా ఐత్వం ఉన్న పదాలను గుర్తించి రాయండి అన్నారు. ఇక్కడ రైలు, సైకిలు, నెక్స్ట్ కైకలూరు అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలను జతపరచండి రాయండి అని ఇచ్చున్నారు. వేణుని గానంతో మ్యాచ్ చేసి వేణుగానం అని రాశారు. అలాగే టేకుని తలుపుతో మ్యాచ్ చేసి టేకు తలుపు అని రాయండి. వేమనాని శతకంతో మ్యాచ్ చేసి వేమన శతకం అని రాయండి. రేగుని పండుతో మ్యాచ్ చేసి రేగు పండు అని రాయండి. నెక్స్ట్ వేపాని చిగురుతో మ్యాచ్ చేసి వేప చిగురు అని రాయండి. నెక్స్ట్ లేగని దూడతో మ్యాచ్ చేసి లేగ దూడ అని రాయండి. నెక్స్ట్ చేమని దుంపతో మ్యాచ్ చేసి చేమ దుంప అని రాయండి. నెక్స్ట్ డేగాని కన్నుతో మ్యాచ్ చేసి డేగ కన్ను అని రాయండి. నెక్స్ట్ నేతని చీరతో మ్యాచ్ చేసి నేత చీర అని రాయండి. నెక్స్ట్ తేనెని సీసాతో మ్యాచ్ చేసి తేనె సీసా అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సరైన పదాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నా దగ్గర డాష్ రూపాయలు ఉన్నాయి అని ఇచ్చారు. ఇక్కడ 5 అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఐత్వం ఉన్న పదాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. దీనికి ఆప్షన్ ఈ రైలు అని రాయండి. నెక్స్ట్ ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 6వ రోజు గుణింతాలు గుర్తులు ఒత్వం, ఓత్వం, ఔత్వం అని ఇచ్చున్నారు. ఇక్కడ అభ్యాసన ఫలితాలు చూస్తే ఒత్వం, ఓత్వం, ఔత్వం గుణింత గుర్తులను గుర్తించగలరు, చదవగలరు, గుణింత పదాలను చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం చూస్తే కింద చిత్రాన్ని చూసి సరైన గుణింతాక్షరాన్ని ఖాళీలలో రాయండి, పదాలను చదవండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ ఖాళీలో గో రాస్తే గొడుగు అవుతుంది. నెక్స్ట్ కో రాస్తే కోతి అవుతుంది. నెక్స్ట్ గౌ రాస్తే గౌను అవుతుంది. నెక్స్ట్ కో రాస్తే కోడి అవుతుంది. సాధన పత్రం 6 చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ ఔషధం, ఔటు, ఓపిక, ఒక అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అనగనగా డాష్ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అని ఇచ్చున్నారు. ఇక్కడ ఒక అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి పౌరుడు డాష్ వేయాలి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఓటు అని రాయండి. థర్డ్ వచ్చేసి జ్వరం వచ్చినప్పుడు డాష్ వాడాలి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఔషధం అని రాయండి. ఫోర్త్ వచ్చేసి ప్రతి మనిషికి డాష్ అవసరం అని ఇచ్చున్నారు. ఓపిక అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కింది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒత్వంకి సంబంధించిన అచ్చును గుర్తించండి అన్నారు. ఇక్కడ ఆప్షన్ ఆ ఓ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భా డాష్ సా పదంలో ఉన్న ఖాళీను సరైన అక్షరాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ రో అని రాస్తే భరోసా అవుతుంది. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అక్షరాలను కలిపి చదవండి, పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ గోని పదాలతో కలిపి రాయండి అన్నారు. గోడ, గోల, గోదావరి, గోరింక, గోరు అని రాయండి. అలాగే కొన్ని పదాలని డంతో కలిపి రాయమన్నారు. కొనడం, కొలవడం, తోలడం, కోయడం, మోయడం అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి
ఓత్వం ఉన్న పదాలను రాయండి అన్నారు. ఇక్కడ గోడ అని ఇచ్చారు. గోల, గోదావరి, కోయటం, మోయటం, తోలడం, గోరు అని రాయండి. నెక్స్ట్ ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 7వ రోజు ఒత్తులు పరిచయం అని ఇచ్చున్నారు. ఇక్కడ అభ్యాసన ఫలితాలు చూస్తే ఒత్తును గుర్తించగలరు, ఒత్తు పదాలను చదవగలరు, ఒత్తు పదాలను చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ జట్టు కృత్యం ఇచ్చున్నారు. కింద పదాలను చదవండి. అక్షర రూపం గల ఒత్తుకు ఎరుపు, తలకట్టు లేకుండా ఒత్తుగా మారే వాటికి గులాబీ, పూర్తిగా అక్షరూపం మారే ఒత్తుకు ఆకుపచ్చ రంగు పెన్సిళ్లతో 0 చుట్టండి అని ఇచ్చున్నారు. ఇక్కడ అమ్మని ఆకుపచ్చతో, గవ్వలుని గులాబీతో, చెట్టుని గులాబీతో, కర్రని ఆకుపచ్చతో, పెద్దలు గులాబీతో, గజ్జెలు ఎరుపు రంగుతో, దన్నం ఎరుపు రంగుతో, పుచ్చకాయ గులాబీ రంగుతో, బస్సు గులాబీ రంగుతో, సన్నాయి ఆకుపచ్చతో, కప్ప గులాబీ రంగుతో, అత్త ఆకుపచ్చతో, బిడ్డలు గులాబీ రంగుతో, గుర్రం ఎరుపు రంగుతో, నిశ్శేషము గులాబీ రంగుతో, ముగ్గులు గులాబీ రంగుతో, పిల్లలు ఆకుపచ్చతో, అబ్బాయి ఎరుపు రంగుతో, బిల్ల గులాబీ రంగుతో, రొయ్యలు ఆకుపచ్చ పెన్సిళ్లతో 0 చుట్టండి. నెక్స్ట్ వ్యక్తిగత కృత్యం వచ్చేసి ఒత్తులను జతపరచండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కావత్తుని కాతో మ్యాచ్ చేశారు. అదేవిధంగా దావత్తుని దాతో, టావత్తుని టాతో, జావత్తుని జాతో, చావత్తుని చాతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సాధన పత్రం 7 చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలను చదవండి, పట్టిక పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈ పదాలను చదవండి. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చున్నారు. అక్షర రూపం గల ఒత్తులు, తలకట్టు లేకుండా ఒత్తుగా మారేవి, అక్షర రూపం మారే ఒత్తులు అని ఇచ్చున్నారు. అక్షరం రూపం గల ఒత్తులలో మజ్జిగ, ధనం, బుజ్జాయి, సజ్జ అని రాయండి. అలాగే తలకట్టు లేకుండా ఒత్తుగా మారే వాటిలో ఇక్కడ కుచ్చులు, రగ్గు, కట్ట, ఎద్దు అని రాయండి. అలాగే అక్షర రూపం మారే ఒత్తులలో నత్త, తల్లి, కుక్క, అమ్మ అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కింది వాక్యాలను చదవండి, లోపించిన ఒత్తును చేర్చి వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడవకూడదు అని రాయండి. సెకండ్ వచ్చేసి అమ్మ పండగ రోజు బెల్లం గవ్వలు చేసింది అని రాయండి. నెక్స్ట్ మా తమ్ముడు చెట్టు బొమ్మ గీశాడు అని రాయండి. ఫోర్త్ వచ్చేసి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెతను మీకు తెలుసా అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది పదాలను చదవండి, జతపరిచి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ముగ్గుల్లో అని ఇచ్చారు. దీన్ని గొబ్బిళ్ళతో మ్యాచ్ చేసి ముగ్గుల్లో గొబ్బిళ్ళు అని రాయండి. నెక్స్ట్ కొబ్బరిని నీళ్ళుతో మ్యాచ్ చేసి కొబ్బరి నీళ్ళు అని రాయండి. నెక్స్ట్ పప్పుని బెల్లాలుతో మ్యాచ్ చేసి పప్పు బెల్లాలు అని రాయండి. నెక్స్ట్ గజ్జెలతో సవ్వడిని మ్యాచ్ చేసి గజ్జెల సవ్వడి అని రాయండి. ఫోర్త్ వచ్చేసి ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 8వ రోజు అని ఇచ్చున్నారు. ద్విత్వాక్షరాలు పదాలు అని ఇచ్చారు. అభ్యాసన ఫలితాలు చూస్తే గేయాన్ని అభినయంగా పాడగలరు. క, గ, చ, జ, ట, డ, త, న, మ, ల. ఒత్తులను గుర్తించగలరు, చదవగలరు, ఒత్తు పదాలను చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం చూస్తే కింది చిత్రాలను చూడండి, పదాలలో లోపించిన ఒత్తును చేర్చి పదం రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కూకి కావత్తు చేర్చి రాస్తే ముక్కు అవుతుంది. నెక్స్ట్ నూకి నావత్తు చేర్చి రాస్తే కన్ను అవుతుంది. నెక్స్ట్ దాకి దావత్తు చేర్చి రాస్తే అద్దం అవుతుంది. నెక్స్ట్ చూకి చావత్తు చేర్చి రాస్తే పిచ్చుక అవుతుంది. సాధన పత్రం 8 చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పేరాలో ఉన్న ద్విత్వాక్షరాల పదాలను గుర్తించి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఈ పేరాలోని ద్విత్వాక్షరాల పదాలు అమ్మ,
దిబ్బ రొట్టె, కొబ్బరి, పచ్చడి, వడ్డించింది, అన్నం, పప్పు, మజ్జిగ, తిన్నాను అమ్మ అని రాయండి. సెకండ్ వచ్చేసి ఖాళీలలో సరైన పదాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. సంక్రాంతికి వాకిట రంగులు డాష్ వేస్తారు అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆప్షన్ ఈ ముగ్గు అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అర్థవంతమైన పదాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. దీనికి ఆప్షన్ ఈ కుచ్చులు అని రాయండి. ఫోర్త్ వచ్చేసి కింద గీత గీసిన పదాలలో సరైన ఒత్తును చేర్చి వాక్యం తిరిగి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ గీకి గావత్తు చేర్చి దీపం వెలిగించడానికి అగ్గిపెట్టె ఉపయోగిస్తారు అని రాయండి. రాయడం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి అక్షరాలను కలిపి రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన పదాలని డాకి డావత్తుతో కలిపి రాసి బిడ్డ, గడ్డ, చెడ్డ అని రాయండి. అలాగే తాకి తావత్తుతో కలిపి రాసి గిత్త, నత్త, అత్త అని రాయండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మా ఒత్తు ఉన్న పదాలను రాయండి. ఇక్కడ వీళ్ళు ఉదాహరణకి బియ్యం అని ఇచ్చారు, అది రాంగ్ కాబట్టి మీరు అమ్మ, తమ్ముడు, నిమ్మ అని రాయండి. సెవెంత్ వచ్చేసి యుక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 9వ రోజు అని ఇచ్చున్నారు. ద్విత్వాక్షరాలు పదాలు అని ఇచ్చారు. అభ్యాసన ఫలితాలు వచ్చేసి డ, ప, బ, య, ర, వ, స, ష, స, హ. ఒత్తులను గుర్తించగలరు, చదవగలరు. ఒత్తు పదాలను చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం వచ్చేసి కింద వాక్యాన్ని చదివి సరైన చోటు ఒత్తు చేర్చి వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ మాకి మావత్తు, పూకి పావత్తు, పాకి పావత్తు, వాకి వావత్తు, లాకి లావత్తు, డీకి డావత్తు, నాకి నావత్తు చేర్చి అమ్మ పప్పుచారు అప్పడాలు చేసింది, అవ్వకు తాతకు ఇచ్చింది, పిల్లలకు వడ్డించింది, అందరూ సంతోషంగా తిన్నారు అని రాయండి. సాధన పత్రం 9 ఎలా రాయాలో చూద్దాం. చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింద పదాలను చదవండి, పట్టికను పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు, వీటిని చదవండి. కింద ఒక బాక్స్ ఇచ్చున్నారు, దాన్ని ఫిల్ చేయండి అన్నారు. ఫస్ట్ పావత్తు పదాలు, బావత్తు పదాలు, మావత్తు పదాలు, యావత్తు పదాలు, రావత్తు పదాలను రాయమన్నారు. పావత్తు పదాలు వచ్చేసి తప్పు, నిప్పు, చెప్పులు అని రాయండి. బావత్తు పదాలు వచ్చేసి రుబ్బురోలు, డబ్బు సంచి, రబ్బరు అని రాయండి. మావత్తు పదాలు వచ్చేసి కొమ్మలు, బామ మాట, దుమ్ము ధూళి అని రాయండి. యావత్తు పదాలు వచ్చేసి తీయన, వియ్యాలవారు, బియ్యం అని రాయండి. నెక్స్ట్ రావత్తు పదాలు వచ్చేసి బుర్ర మీసాలు, ఎర్రని, జీలకర్ర అని రాయండి. నెక్స్ట్ రాయడం వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కింద వాక్యాలలో గీత గీసిన పదంలో సరైన ఒత్తును చేర్చి వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నిశేషంగా అని ఇచ్చున్నారు. ఇక్కడ సేకి సావత్తు చేర్చి 9వ అంకె 81ని నిశ్శేషంగా భాగిస్తుంది అని రాయండి. సెకండ్ దాంట్లో సవడికి అండర్లైన్ చేశారు. వాకి వావత్తు చేర్చి కొత్త మువ్వలు సవ్వడి చేశాయి అని రాయండి. థర్డ్ వచ్చేసి బస్సు అని ఇచ్చారు. సూకి సావత్తు చేర్చి బస్సు ఎక్కేటప్పుడు వరుస పద్ధతి పాటించాలి అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఆయుషను అని ఇచ్చారు. ఇక్కడ షూకి షావత్తు చేర్చి ఆరోగ్యమైన అలవాట్లు ఆయుష్ని పెంచుతాయి అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. నేను ఉదాహరణకు కొన్ని రాస్తున్నాను. 10వ రోజు అని ఇచ్చున్నారు. సంయుక్తాక్షరాలు పదాలు అని ఇచ్చారు. అభ్యాసన ఫలితాలు చూస్తే గేయాన్ని అభినయంతో పాడగలరు, సంయుక్తాక్షరాల పదాలను గుర్తించగలరు, చదవగలరు, సంయుక్తాక్షరాల పదాలను చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. వ్యక్తిగత కృత్యం చూస్తే గల్లాలోని పదాలను గుర్తించి రాయండి అన్నారు. గ్రంథం అని ఇచ్చున్నారు. ఆర్య, చైత్రమాసం, రాత్రి, పట్నం, క్రికెట్ అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 10 ఎలా రాయాలో చూద్దాం. చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. పేరా చదవండి, పేరాలోని సంయుక్తాక్షరాల పదాలను గుర్తించండి, రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఈ పేరాలోని సంయుక్తాక్షరాల పదాలు బాధ్యత, ప్రస్తుత, పరిస్థితులు,
ప్రత్యేక, చెట్లు, పర్యావరణం, చెట్లను, బాధ్యత ఈ పదాలను రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అర్థవంతమైన పదాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఆప్షన్ ఆ మర్యాద అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది వాక్యాలలో పదాలు తారుమారయ్యాయి, సరిచేసి వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. సెకండ్ వచ్చేసి జ్యోత్స్న హర్ష వక్తృత్వ పోటీలలో పాల్గొన్నారు అని రాయండి. థర్డ్ వచ్చేసి మన రాష్ట్ర రాజధాని అమరావతి అని రాయండి. ఫోర్త్ వచ్చేసి బడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి పరీక్షలకు ముందు పునశ్చరణ చాలా అవసరం అని రాయండి. ఫోర్త్ వచ్చేసి కింద సంయుక్తాక్షరాలతో పదాలు రాయండి అని ఇచ్చినారు. క్ష అని ఇచ్చారు, క్షమ అని రాయండి. ప్ర అని ఇచ్చారు, ప్రయత్నం అని రాయండి. శ్ర అని ఇచ్చారు, శ్రమ అని రాయండి. క్రా అని ఇచ్చినారు, క్రాంతి అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి యుక్తలేఖనం అని ఇచ్చినారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 11వ రోజు అని ఇచ్చారు. క్రియాపదాలు, సరళ వాక్యాలు, నిర్మాణం అని ఇచ్చినారు. అభ్యాసన ఫలితాలు వచ్చేసి క్రియాపదాలు గుర్తించి చెప్పగలరు, క్రియాపదాలతో సరళ వాక్యాలు చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. ఇక్కడ జట్టు కృత్యం చూస్తే చిత్రాన్ని చదవండి, క్రియాపదాలు రాయండి, క్రియాపదాలతో వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఉదాహరణకి చదువుతున్నారు, పిల్లలు చదువుతున్నారు అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆడుతున్నారు, పిల్లలు ఆడుతున్నారు అని రాయండి. పరిగెడుతున్నారు, పిల్లలు పరిగెడుతున్నారు అని రాయండి. కూర్చోనున్నారు, పిల్లలు కూర్చోనున్నారు అని రాయండి. చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు అని రాయండి. వ్యక్తిగత కృత్యం వచ్చేసి కింది ఖాళీలను పూరించండి అన్నారు. ఇక్కడ గౌతమ్ సినిమా డాష్ అని ఇచ్చారు. ఇక్కడ చూశాడు అని రాయండి. నెక్స్ట్ ఆరాధ్య పాలు డాష్ అని ఇచ్చారు, తాగింది అని రాయండి. నెక్స్ట్ పిల్లలు ఆట ఆడుతున్నారు అని ఇచ్చారు. గీత పాటలు డాష్ అని ఇచ్చున్నారు, పాడుతుంది అని రాయండి. రవి బొమ్మలు డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ గీస్తున్నాడు అని రాయండి. సాధన పత్రం 11 వచ్చేసి చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఫస్ట్ వచ్చేసి కింది వాక్యాలను చదవండి, క్రియాపదాలను గుర్తించండి, రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గీత ఆలోచిస్తుంది అని ఇచ్చున్నారు. ఆలోచిస్తుంది అనేది క్రియాపదం, ఇక్కడ ఖాళీలో రాయండి. నెక్స్ట్ పాపాయి నవ్వుతుంది అని ఇచ్చున్నారు. నవ్వుతుంది అనేది క్రియాపదం. థర్డ్ వచ్చేసి గోపి బడికి వెళ్తున్నాడు అని ఇచ్చున్నారు. వెళ్తున్నాడు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఆకాశంలో విమానం ఎగురుతుంది అని ఇచ్చున్నారు. ఎగురుతుంది అనేది క్రియాపదం కాబట్టి ఎగురుతుంది అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఖాళీలలో సరైన పదాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వినీలా పాట డాష్ అని ఇచ్చున్నారు, పాడింది అని రాయండి. సెకండ్ వచ్చేసి నాన్న కూరగాయలు డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్నాడు అని రాయండి. థర్డ్ వచ్చేసి పిల్లలు ఆటలు డాష్ అని ఇచ్చున్నారు, ఆడుతున్నారు అని రాయండి. ఫోర్త్ వచ్చేసి పక్షుల గుంపు డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఎగురుతుంది అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి గుర్రం వేగంగా డాష్ అని ఇచ్చున్నారు, పరుగెడుతుంది అని రాయండి. నెక్స్ట్ రాయడం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కింది క్రియాపదాలలో వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ వెళ్తున్నారు అని ఇచ్చున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు అని రాయండి. చూశాడు అని ఇచ్చున్నారు. రవి పక్షులను చూశాడు అని రాయండి. ఫోర్త్ వచ్చేసి గీసింది అని ఇచ్చున్నారు. తార బొమ్మలు గీసింది అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కింది వాక్యాలను చదవండి, క్రియాపదాలని గుర్తించండి, రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వచ్చేసి నీ మాటను నమ్మాను అని ఇచ్చున్నారు. ఇక్కడ నమ్మాను అనేది క్రియాపదం కాబట్టి నమ్మాను అని రాయండి. సెకండ్ వచ్చేసి కాలం వేగంగా ముందుకు వెళ్తుంది అని ఇచ్చున్నారు. ఇక్కడ వెళ్తుంది అనేది క్రియాపదం కాబట్టి వెళ్తుంది అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి ఉక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. ఉదాహరణకు నేను కొన్ని రాస్తున్నాను. 12వ రోజు వాక్యాలు అని ఇచ్చున్నారు. ఇక్కడ అభ్యాసన ఫలితాలు వచ్చేసి 3 లేదా 4 పదాలు వాక్యాలు చెప్పగలరు, వాక్యాలు చదవగలరు, రాయగలరు అని ఇచ్చున్నారు. జట్టు కృత్యం వచ్చేసి
కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సోమయ్య తోటను చదును చేశాడు అని రాయండి. నెక్స్ట్ సోమయ్య తోటలో మొక్కలు నాటాడు. సోమయ్య తోటలో పండ్లు బాగా కాశాయి. సోమయ్య తోటలోని మొక్కలు బాగా ఎదిగాయి అని రాయండి. నెక్స్ట్ సోమయ్య తోటలోని పండ్లు కోసాడు అని రాయండి. నెక్స్ట్ సోమయ్య కోసిన పండ్లు బజారుకు తీసుకువెళ్ళాడు అని రాయండి. నెక్స్ట్ సోమయ్య కోసిన పండ్లు బజారులో అమ్మాడు అని రాయండి. వ్యక్తిగత కృత్యం వచ్చేసి పై వాక్యాలు ఆధారంగా పేరా రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సోమయ్య తోటను చదును చేశాడు. ఆ తోటలో మొక్కలు నాటాడు. అవి బాగా ఎదిగి పండ్లు బాగా కాశాయి. ఆ పండ్లను కోసి బజారుకు తీసుకెళ్లి అమ్మాడు అని రాయండి. సాధన పత్రం 12 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాక్యాలను చదవండి. వాక్యాలను వరుస క్రమంలో సరిచేసి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వాక్యం వచ్చేసి అవి మంచి స్నేహితులు అని రాయండి. సెకండ్ వచ్చేసి చెట్టుపై నుండి కాలు జారి చీమ నీటిలో పడింది అని రాయండి. థర్డ్ వచ్చేసి పావురం నీటిలో ఆకు వేసి రక్షించింది అని రాయండి. ఫోర్త్ వచ్చేసి చీమ ఆకు పైకెక్కి ఒడ్డుకు చేరింది అని రాయండి. నెక్స్ట్ రాయడం అని ఇచ్చున్నారు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇచ్చిన పదాలతో వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఉదాహరణకు తేజ బడికి వెళ్ళాడు అని ఇచ్చారు. మీరు తేజ మమత బజారుకు వెళ్ళారు అని రాయండి. తేజ మమత ఆటలు ఆడారు అని రాయండి. మమత బడికి వెళ్ళింది అని రాయండి. తేజ మమత బడికి వెళ్ళారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యుక్త లేఖనం అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ డిక్టేట్ చేసిన కొన్ని పదాలను రాయండి. నేను ఉదాహరణకు కొన్ని పదాలను రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనేమి నేర్చుకున్నాను అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది అక్షరాలతో ఏర్పడే పదాలను రాయండి అని ఇచ్చున్నారు. ప, త, క, చ, మాతో కొన్ని పదాలు రాయండి అన్నారు. పంజరం, తనుజ, కమలం, చదరం, మమత అని రాయండి. సెకండ్ వచ్చేసి కింది పదాలలో ఓత్వం ఔత్వం ఉన్న పదాల కింద గీత గీయండి అన్నారు. ఈ పేరాలో గౌరవం, నౌకరు, కోట, గౌను, గోడ, దోసకాయ ఈ పదాల కింద గీత గీయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కింద పదాలలో అల్ప మహాప్రాణ పదాలను వేరు చేసి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఇక్కడ అల్ప ప్రాణ అక్షరాల దగ్గర కమలం, తబల, బలపం, మమత, చదరం, గడప అని రాయండి. మహాప్రాణ అక్షరాల దగ్గర ఝషం, ఖరం, ఫలం, ధనం, భరణం, ఢంకా అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన అక్షరాలను లాతో కలిపి రాయండి అన్నారు. అల, వల, కల, తల, జల అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి కింది వాక్యాలను చదవండి. సరైన చోటు ఒత్తు చేర్చి వాక్యాలను రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వాక్యంలో మాకి మావత్తు, వాకి వావత్తు చేర్చి అమ్మ బువ్వ పెట్టింది అని రాయండి. సెకండ్ వచ్చేసి లీకి లావత్తు, పూకి పావత్తు చేర్చి చెల్లి చెప్పులు వేసుకుంది అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి టూ కింద లావత్తు, చూ కింద చావత్తు చేర్చి చెట్టు మీద పిచ్చుక ఉంది అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి యా కింద యావత్తు చేర్చి టే కింద టావత్తు చేర్చి అయ్య రొట్టె తిన్నాడు అని రాయండి. నెక్స్ట్ ఊ వచ్చేసి కా కింద కావత్తు, నెక్స్ట్ కా కింద కూడా కావత్తు చేర్చి అక్క చుక్కల గౌను వేసుకుంది అని రాయండి. నెక్స్ట్ కింది పదాల అంతాక్షరిని పూర్తి చేయండి అని ఇచ్చున్నారు. కళ అని ఇచ్చారు. లాతో తల అని ఇచ్చారు. తాతో తామర, రాతో రంపం, పాతో పంజరం, రంతో రంగు అని రాయండి. సెవెంత్ వచ్చేసి కింది పదాలు ఉపయోగించి 2 వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ పుస్తకం అని ఇచ్చారు. నేను రోజు పుస్తకం చదువుతాను అని రాయండి. నెక్స్ట్ తలగడ అని ఇచ్చున్నారు. తలగడపై పడుకుంటాను అని రాయండి. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి కింద ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో
రమ్ పెడితే పేరంటం అవుతుంది. నెక్స్ట్ టమ్ పడితే శకటం అవుతుంది. నెక్స్ట్ సం పడితే వసంతం అవుతుంది. ఈ అన్ని ఆప్షన్ ఈలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఈ అని రాయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ఈ చిత్రం చూసి 4 వాక్యాలు రాయండి అన్నారు. ఇక్కడ పిల్లలు అన్నం తింటున్నారు, అమ్మ అన్నం వడ్డిస్తుంది అని రాయండి. 10th క్వశ్చన్ వచ్చేసి కింద చిత్రాన్ని వివరిస్తూ ఒక పేరా రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ 5వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. విద్యార్థులు ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు మరియు 2 విద్యార్థులు చదువుకుంటున్నారు మరియు ఒక విద్యార్థి ఆడుతుంది అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ ఏ దేశమేగినా అనే కొత్త చాప్టర్తో మళ్ళీ కలుద్దాం.